హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ చరిత్ర వెంకటేష్. సో పాకిస్తాన్ మీద ఇండియా ఎప్పటిలాగే చాలా ఈజీగా గెలిచేసింది. ఫస్ట్ 10 ఓవర్స్ ఆఫ్ ది మ్యాచ్ అక్కడ మాత్రం కొద్దిగా టెన్షన్ క్రియేట్ అయింది. డబ్బాయి పాకిస్తాన్ వాళ్ళు ఇంత బాగా ఆడేస్తున్నారు, ఒమాన్ కూడా ఇలాగే మనం సర్ప్రైజ్ చేసింది. సో పాకిస్తాన్ ఏమైనా ఒక అప్సెట్ చేస్తుందా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఫస్ట్ 10 ఓవర్స్లో కొద్దిగా మన వాళ్ళు క్యాచ్లు వదిలేశారు, బౌలింగ్ కూడా అంత గొప్పగా లేదు. కానీ 10 ఓవర్స్ బ్రేక్ తర్వాత, డ్రింక్స్ బ్రేక్ తర్వాత ఇట్ వాజ్ ఇండియా ఆల్ ద వే, ఏ ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ గెలిచారు. యాక్చువల్లీ మనం గెలిచింది జస్ట్ 7 balls to spare. వికెట్లు కూడా బాగానే పడ్డాయి, కానీ అది కాదు డామినేషన్. 10th ఓవర్ తర్వాత, పాకిస్తానీస్లో 10th ఓవర్ తర్వాత టోటల్గా మన టీం డామినేట్ చేసింది. షేక్ హ్యాండ్ అనుకుంటా వాళ్ళు చాలా గొడవ చేశారు. ఈసారి కూడా దేర్ వాజ్ నో హ్యాండ్ షేక్ బిట్వీన్ సూర్యకుమార్ అండ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగా. సూర్యకుమార్తోనే కాదు, ఈవెన్ మ్యాచ్ రిఫరీతో కూడా అతను కరచాలనం చేయలేదు పాకిస్తాన్ కెప్టెన్. సో వాళ్ళు హ్యాండ్ షేక్ కోసం చాలా హంగామా చేశారు, హ్యాండ్ షేక్ లేదని చాలా బాధపడిపోయారు. సరే, మన వాళ్ళు హ్యాండ్ షేక్ అయితే ఇవ్వలేదు, కానీ వాళ్ళు అభిషేక్ని ఇచ్చారు. అభిషేక్ మళ్ళీ వాళ్ళని షేక్ చేసి పడేశాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 31 చేశాడు 230 స్ట్రైక్ రేట్తో, కానీ ఈసారి 74 చేశాడు ఆఫ్ జస్ట్ 39 balls, 190 స్ట్రైక్ రేట్తో. దట్ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ దమ్. అతనికి ఏదో అగ్నికి వాయువు తోడైనట్టు శుభ్మన్ గిల్ కూడా అతనికి బ్రహ్మాండంగా సపోర్ట్ ఇచ్చాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ బడ్డీస్, చిన్నప్పటి నుంచి కలిసి క్రికెట్ ఆడారు. వాళ్ళిద్దరు కలిసి ఒక బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్, 105 పార్ట్నర్షిప్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య మొట్టమొదటిసారి ఒక సెంచరీ పార్ట్నర్షిప్. 10 ఓవర్లోనే 105 ఎప్పుడైతే వాళ్ళు కొట్టారో, ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, రిమైనింగ్ జస్ట్ లెస్ దాన్ 70 runs. అవి చాలా ఈజీగా వచ్చేసాయి. కొన్ని వికెట్లు పడినా కూడా ఎప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. ఎవ్రీబడి న్యూ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు విన్ హ్యాండ్సమ్లీ. అదే జరిగింది. సో పాకిస్తాన్ని ఓడించడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఇదే విషయం చెప్పాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత. అతను ఏమన్నా అంటే, రైవల్రీ గురించి మాట్లాడకండి మీరు, రైవల్రీ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు కొన్ని గెలిచినట్టుగా అంత క్లియర్గా అనలేదు. కానీ మీరు ఆ డిఫరెన్స్ చూడండి, లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో 13 మనకు గెలిస్తే వాళ్ళు 1 గెలవడం, అట్లా అంత తేడా ఉన్నప్పుడు రైవల్రీ ఎక్కడ ఉంది అని అడిగాడు. కరెక్టే కదా, దెర్ వాజ్ నో రైవల్రీ అట్ ఆల్. సో సూర్యకుమార్ అన్న మాట కొద్దిగా అహంకారపూరితంగా అనిపించిన, దట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. దెర్ వాజ్ నో రైవల్రీ అట్ ఆల్. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ల మధ్య ఆ బజ్ లేదు, ఆ హైప్ లేదంటే దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్ మనకి పోటీ ఇవ్వడం మానేసి చాలా కాలం అయింది. సో అదే ఈ మ్యాచ్లో కూడా సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇండియా టాస్ గెలిచింది, ముందుగా మనం అనుకున్నట్టుగానే ఫీల్డింగ్ తీసుకున్నారు. టీం కూడా వరుణ్ అండ్ బుమ్రా టీంలోకి వచ్చారు. సో హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ ఆర్ అవుట్. పాకిస్తాన్ టీంలో కూడా బాగానే మార్పులు చేశారు వాళ్ళు కూడా కొంత, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. సో పాకిస్తాన్కి ముందు బ్యాటింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్లో రన్స్ బోర్డు మీద లేనప్పుడే ఒక క్యాచ్ డ్రాప్ అయింది. ఎవరు డ్రాప్ చేశారు? సేమ్ అభిషేక్ శర్మ, ఎవరైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడో, ది అల్టిమేట్ అనాలిసిస్, అదే అభిషేక్ శర్మ క్యాచ్ డ్రాప్ చేసి, ఈజీ క్యాచ్ అది. అంటే అతను సరిగ్గా జడ్జ్ చేయలేదు. అంటే మనం ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, నేను ఇక్కడ దుబాయ్లో ఆ లైట్స్ ఏంటంటే మీకు ఆ రూఫ్కి ఉంటాయి, మొత్తం లైట్స్ ఉంటాయి, రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు దాన్ని ఆ స్టేడియంని. ఆ లైట్స్ ఉండడం వల్ల మీకు బాల్ని స్పాట్ చేయడం కష్టం అవుతుంది. ఆ లైట్లు మీ కళ్ళల్లో కొడతాయి కాబట్టి యూ విల్ గెట్ అన్సైటెడ్ సమ్ టైమ్. సో అది అభిషేక్ శర్మకి ఇబ్బంది పెట్టినట్టుగా ఉంది. వాట్ ఎవర్, అతనైతే సరిగ్గా జడ్జ్ చేయలేదు. అదర్వైజ్ థర్డ్ మ్యాన్ బౌండరీ మీద ఈజీ క్యాచ్ అతను వదిలేశాడు. సో క్యాచింగ్ వాజ్ నాట్ గుడ్. హార్దిక్ పాండ్యా బౌల్డ్ బ్రిలియంట్ స్పెల్, ఫస్ట్ 2 overs చాలా మంచి స్పెల్ వేశాడు. బట్ మరో ఎండ్లో బుమ్రా వెంట్ ఫర్ రన్స్. బుమ్రా చేత ఎందుకు వరుసగా 3 ఓవర్లు వేస్తున్నారో, బుమ్రా ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా పవర్ ప్లేలో 3 ఓవర్లు వేయించారు. అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా అడిగారు సూర్యకుమార్, ఎందుకు బుమ్రా చేత వరుసగా 3 ఓవర్లు వేస్తున్నారంటే, ఈజ్ అవర్ బెస్ట్ బౌలర్, అతను కనుక అప్ ఫ్రంట్లో వికెట్స్ తీస్తే మాకు చాలా ఈజీ అవుతుందని చెప్పి. బట్ బుమ్రా లుక్ అవుట్ ఆఫ్ సార్ట్స్ ఇన్ ఆల్ 3 matches. మీకు యూఏఈ బ్యాట్స్మెన్ అతని బౌలింగ్లో 4లు కొట్టారు. ఐ థింక్ ఒమన్ బ్యాట్స్మెన్ కూడా అతని బౌలింగ్లో బౌండరీలు కొట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. 3 ఓవర్లో ఐ థింక్ హ్యాస్ గివెన్ అవే 34 runs. అది పవర్ ప్లేలో బుమ్రా అన్ని ఓవర్లు రన్స్ ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటా. సో బుమ్రా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఫకర్ జమాన్ అతని మీద 2 4లు కొట్టాడు ఫస్ట్ ఓవర్లో. ఫకర్ జమాన్ కొద్దిగా థ్రెటన్ చేశాడు. తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన సెకండ్ ఓవర్లో కూడా ఒక బౌండరీ కొట్టాడు. సో ఫకర్ జమాన్ మళ్ళీ ఏదైనా
మనకి ఎప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే బ్యాట్స్మెన్, ఇబ్బంది కలిగిస్తాడనుకుంటే అతన్ని అవుట్ చేశాడు హార్దిక్ పాండే. బ్యూటిఫుల్, అది నేను చెప్పిన హార్దిక్ పాండే బౌలింగ్ బ్యూటిఫుల్ స్పెల్, ఫస్ట్ 2 ఓవర్స్ చాలా మంచి స్పెల్ వేసాడు. దాంట్లో వన్ డెలివరీ స్లోయర్ వన్ అండ్ ఇట్ మూవ్డ్ అవే ఫ్రమ్ ఫకర్ జమాన్ అండ్ క్యాచ్ ఎడ్జ్ విషయంలో ఎవరికి డౌట్ లేదు, కానీ క్యాచ్ క్లీన్గా పట్టుకున్నాడా లేదా సంజు శాంసన్ అనే విషయంలో కొంత డౌట్ ఏర్పడింది. ఎందుకంటే మనకి ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ మనం రియల్ టైంలో చూసినప్పుడు బాల్ బంప్ బాల్ లాగా అనిపించింది. కానీ మనకి రీప్లేల్లో ఎప్పుడైతే ఇంకా ఫ్రీజ్ చేసి ఆ ఫ్రేమ్ని కాస్త ఇంకా క్లోజప్ జూమ్ చేసి చూపించారో అప్పుడు మనకి ఫింగర్స్ అండర్నీత్ లాగానే కనిపించింది. అండ్ థర్డ్ ఎంపైర్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కానీ పాకిస్తాన్ వాళ్ళు నాట్ హ్యాపీ విత్ దట్. మరి అతను కూడా థర్డ్ ఎంపైర్ రుచిరా, అతని పేరు ఏదో ఉంది, రుచిరా సమ్ పల్లియగురిగే ఫ్రమ్ శ్రీలంక. మరి అతను కూడా మరి అడుగుతారేమో, చెప్పలేము మనం. అతను కూడా తీసేయండి, అతను ఇండియాకి ఫేవర్ చేస్తున్నాడు అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా అతని మీద కూడా ఏమైనా కత్తులు చూస్తారేమో మనకు తెలీదు. ఎందుకంటే ఇండియాని ఇవ్వలేక అత్త మీద కోపం తుత్త మీద చూపించినట్టు మరి ఆ థర్డ్ ఎంపైర్స్ మీద, తర్వాత మ్యాచ్ రిఫరీల మీద వాళ్ళు తమ ప్రతాపం చూపిస్తున్నారు కదా. సో అలాగే ఇప్పుడు కూడా మరి ఆ థర్డ్ ఎంపైర్ అంటారేమో తెలియదు. బట్ మనకైతే క్లీన్గానే కనిపించింది, రీప్లేలో అది క్లీన్గానే కనిపించింది క్యాష్. సో ఫకర్ జమాన్ ఛాలెంజ్, ఫకర్ జమాన్ ఈజ్ నాట్ ది సేమ్ బ్యాట్స్మెన్. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో మన మీద సెంచరీ చేసిన ఫకర్ జమాన్కి ఇప్పటికీ చాలా ఫరక్ ఉంది, అది క్లియర్గా మనకు కనిపించింది. సో ఫకర్ జమాన్ అప్పటి ప్లేయర్ కాదు అతను. సో అందుకని అతను తొందరగా అవుట్ అయిపోయాడు. అయితే మరొక ఓపెనర్ ఎవరినే క్యాచ్ అయితే డ్రాప్ అయిందో అతని పేరేంటి, ఫరాన్, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్ కరెక్ట్లీ, షాహిబ్జాదా ఫరాన్ ఏదో ఉంది అతని పేరు. అతను మాత్రం హీ బ్యాటెడ్ వెల్ పవర్ ప్లేలో. తర్వాత కూడా మన స్పిన్నర్ల మీద ముగ్గురు స్పిన్నర్లు సిక్సర్లు కొట్టాడు అతను. ఈ హిట్ 6 ఆఫ్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అండ్ ఆల్సో అక్షర్ పటేల్, వాళ్ళందరూ బౌలింగ్ 6లు కొట్టాడు. సైమ్ అయూబ్ ఈసారి నెంబర్ 3లో వచ్చాడు. మనం ప్రివ్యూలో కూడా అనుకున్నాం, ఎందుకంటే వరుసగా 3 డక్స్ ఉన్నాయి అతనికి, హ్యాట్రిక్ ఆఫ్ డక్స్. అతన్ని కొంచెం లోయర్ డౌన్లో ఆడించి ఫకర్ జమాన్ని ఆడిస్తారేమో, అలాగే జరిగింది. సైమ్ అయూబ్ కూడా 6 కొట్టాడు. సో వీళ్ళిద్దరు కలిసి స్కోర్ బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ ప్లేలో ఒక వికెట్ పడింది, బట్ ద రన్ రేట్ ఈజ్ 9, 10 ఆ రేంజ్లో కనిపించింది. ఫస్ట్ 10 ఓవర్స్లో పూర్తి అయ్యేసరికి దేర్ స్కోర్ వాజ్ 91 for 1. సిక్సర్లు కొడుతున్నారు, ఏ బౌలర్ కూడా ఎఫెక్టివ్గా అనిపించలేదు. వరుణ్ చక్రవర్తి వాజ్ ఎకనామికల్, నో డౌట్. బట్ ఏంటంటే 10 ఓవర్ల పూర్తి అయ్యే టైంకి పాకిస్తాన్ ఏమైనా పెద్ద స్కోర్ చేస్తుందా, 190 చేస్తుందా, 200 చేస్తుందా? ఎందుకంటే ఈ పిచ్ మీద 180, 190 అనేది కొంచెం స్టిఫ్ టార్గెట్ అవుతుంది అని అనిపించింది. కానీ తర్వాత డ్రింక్స్ బ్రేక్లో మన వాళ్ళు రీగ్రూప్ అయ్యారు. డ్రింక్స్ తర్వాత శివం దుబే బౌలింగ్ వచ్చాడు. శివం దుబే ఈజ్ అ మీడియం పేసర్, పెద్దగా పేస్ ఉండదు అతను. కానీ ఈ వికెట్ అతను సూట్ అవుతుంది, ఈ పిచ్ అతను సూట్ అవుతుంది. ఎందుకంటే అతను హీ విల్ నాట్ గివ్ పేస్ ఫర్ ది బ్యాట్స్మెన్ టు హిట్ దెమ్. సో అతను బ్రహ్మాండమైన స్పెల్ వేసాడు. ఆ స్పెల్లో 2 వికెట్లు తీశాడు. సో అక్కడ బ్రేక్స్ పడ్డాయి. సో శివం దుబే టర్నింగ్ పాయింట్ అదే అని కూడా సూర్యకుమార్ కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్లో చెప్పాడు. సో దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్. శివం దుబే రియలీ డన్ వెల్. ఇది ఇండియాకి పెద్ద ప్లస్ పాయింట్, ఎందుకంటే మనం ఇండియాలోనే వరల్డ్ కప్ ఆడబోతున్నాం కాబట్టి ఇండియా పిచ్ లాగా ఉంటాయి, దుబాయ్ పిచ్. సో శివం దుబే స్లోయర్ వన్స్, అతని మీడియం పేస్ వర్కౌట్ అవుతుందంటే అతను హీజ్ మచ్ ఇంప్రూవ్డ్ బౌలర్ కంపేర్డ్ టు హిజ్ ప్రీవియస్ అవుటింగ్స్, మచ్ ఇంప్రూవ్డ్ బౌలర్. సో అతను వేసిన స్పెల్లో మనకి మళ్ళీ మన టీంలో లైఫ్ వచ్చింది. కుల్దీప్ యాదవ్ ఈసారి ఎందుకో కొద్దిగా వెంట్ ఫర్ రన్స్, బట్ హీ పిక్డ్ అప్ ఇంపార్టెంట్ వికెట్. సో వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్లో పడుతూ వచ్చాయి. షాహిబ్జాదా 50 చేశాడు, బాగానే ఉంది. కానీ అతను సెకండ్ హాఫ్లో 10th ఓవర్ తర్వాత బాగా స్లో అయిపోయాడు. అతను పాకిస్తాన్ ఇన్నింగ్స్ స్లో అయిపోవడంలో అతను కూడా రోల్ ఉంది. ఎందుకంటే 10 ఓవర్స్ ఇప్పుడు 91 చేసిన వాళ్ళు 171 మాత్రమే చేయగలిగారు, ఆ తర్వాత 80 రన్స్ మాత్రం యాడ్ చేయగలిగారంటే దాంట్లో డెఫినెట్గా షాహిబ్జాదా 50 చేసినప్పటికీ అతని పరిస్థితి కూడా ఉంది. సైమ్ అయూబ్ 20-21 ఎంతో చేశాడు. వాళ్ళ కెప్టెన్ చివరిలో బాగానే ఒక 6 కొట్టాడు. తర్వాత మహమ్మద్ నవాజ్ కూడా బాగానే ఆడాడు. చివరిలో ఫహీమ్ అష్రఫ్ హిట్ సమ్ బిగ్ హిట్స్. నాకేమనిపించిందంటే కంపేర్ టు ఒమన్ మ్యాచ్తో కంపేర్ చేస్తే మనం ఈ మ్యాచ్లో లైట్గా తీసుకోలేదు, అపోజిషన్ లైట్గా తీసుకోలేదు, అలాంటి ప్రయోగాలు చేయలేదు, ఎక్స్పెరిమెంటేషన్ ఏం చేయలేదు. మనం ఏదో దీన్ని ఏదో ప్రాక్టీస్లా భావించలేదు, ప్రాపర్ క్రికెట్ ఆడారు. కానీ ఒక్క మిస్టేక్ చేశారు. అదేంటంటే ఐ థింక్ ది 18th ఓవర్
18th ఓవర్ హార్దిక్ పాండ్యాకి ఇవ్వాల్సింది. హార్దిక్ పాండ్యాకి ఇవ్వకుండా అది శివం దూబేకి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా హ్యాడ్ 1 ఓవర్ లెఫ్ట్. అతను మంచి బౌలింగ్ వేస్తున్నాడు. శివం దూబేని మళ్ళీ తీసుకొచ్చి ఒక స్పెల్ బాగానే వేసాడు, బాగానే ఉంది. కానీ చివరిలో వికెట్స్ చేతిలో ఉన్నప్పుడు అతను మీడియం పేస్, ఇది ఐడియల్. స్పిన్కి ఇచ్చినా ఒక రకంగా బాగానే కష్టం అవుతుంది. కానీ మీడియం పేసర్ బౌలింగ్ విత్ వికెట్స్ ఇన్ హ్యాండ్, బ్యాట్స్మెన్ గోయింగ్ ఫర్ రన్స్, ఆ టైంలో అతనికి ఇస్తే అక్కడ ఆ ఓవర్లో 17 ఓవర్ వెంట్ ఫర్ 17 రన్స్. సో అక్కడ కొద్దిగా తప్పు చేశాడు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా, హార్దిక్ పాండ్యా ఇస్ బౌలింగ్ వెల్, యూ గివ్ హిమ్ హిస్ ఫుల్ కోటా. సో అతనికి ఇవ్వకుండా శివం దూబేకి ఇవ్వడం వల్ల 17 రన్స్ లీక్ అయ్యి, దానివల్ల 170 వచ్చింది. లేకపోతే స్కోర్ వుడ్ హ్యావ్ బిన్ అరౌండ్ 160 అంతకంటే తక్కువే ఉండేది. సో అక్కడ మనకు కొంచెం టెన్షన్ అనిపించింది. సో అల్టిమేట్గా బుమ్రా అగైన్ వెంట్ ఫర్ బౌండరీ ఇన్ హిస్ 19th ఓవర్. సో ఇట్ వాజ్ టోటలీ ఆఫ్ కలర్. ఈ మ్యాచ్లోనే కాదు, ఈ టోర్నమెంట్లోనే బుమ్రా నాట్ ఇన్ గుడ్ రిథమ్. అదేం పెద్ద మనం దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. బుమ్రా ఈజ్ ఎ గ్రేట్ బౌలర్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఆఫ్ డే ఆర్ ఆఫ్ సీజన్ ఆర్ వాట్ ఎవర్. బట్ బుమ్రా బౌలింగ్లో అంటే అతను నాకు అనిపించింది అంటే నాట్ ఓన్లీ ఆ రిథమ్ కనపడకపోవడం కాబట్టి యాక్యురసీ కూడా లేదు. యాక్యురసీ కూడా లేకుండా నో బాల్స్ వేయడం, ఫుల్ టాస్లు వేయడం, లైన్ మిస్ అవ్వడం, డౌన్ ద లెగ్ సైడ్ వేయడం. సో ఇది బుమ్రా నుంచి మనం చూడం. సో అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. బట్ ఎనీవే హార్దిక్ పాండ్యా బౌల్డ్ ది లాస్ట్ ఓవర్ వెల్. సో 171కి వాళ్ళ ఇన్నింగ్స్ రెస్ట్రిక్ట్ అయింది. తర్వాత వన్స్ వీ స్టార్టెడ్ బ్యాటింగ్, ఇట్ వాజ్ నో కాంటెస్ట్. ఎందుకంటే అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్కే ఒక 6 కొట్టాడు. అది ఐ థింక్ ఈ సిరీస్లో రెండోసారి అనుకుంటా. అతనికి ఒక అలవాటు అయిపోయింది. సో అభిషేక్ శర్మ ఉన్నప్పుడు వై షుడ్ వి వరీ. సో అభిషేక్ శర్మకి శుభ్మన్ గిల్ కూడా బ్రహ్మాండ కంపెనీ ఇచ్చాడు. అభిషేక్ శర్మ ఏరియల్ రూట్ యూజ్ చేస్తాడు, ఎక్కువగా గాల్లో కొడతాడు. అంటే బౌండరీ 6లు రాకపోయినా హీ విల్ ట్రై టు క్లియర్ ది ఇన్ఫీల్డ్ పైనుంచి కొట్టే షాట్స్ కొట్టే ప్రయత్నం చేస్తాడు. వేరే శుభ్మన్ గిల్ ఏమో మంచిగా గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఈజ్ ఎ క్లాస్ బై ఇట్స్. సో ఇద్దరు కూడా దే కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్ వెరీ వెల్, దీస్ 2 ఫ్రెండ్స్. అండ్ వాళ్ళిద్దరి చాలా చాలా బాగా అనిపించింది. సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అక్కడ కనిపించింది. సో ఎంత బాగుంది వీళ్ళ కాంబినేషన్ అనిపించింది, రైట్ లెఫ్ట్ కాంబినేషన్. అండ్ వాళ్ళిద్దరి మధ్య సింగిల్స్ తీయడంలో ఉన్న అండర్స్టాండింగ్, సింగిల్స్ కానీ డబుల్స్ కానీ తీయడంలో ఉన్న అండర్స్టాండింగ్ అంతా కూడా చాలా క్లియర్గా అనిపించింది. సో ఇట్ వాస్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ దెమ్. సో దట్ సెటిల్ ద ఇష్యూ మోర్ ఆర్ లెస్. శుభ్మన్ గిల్ 50 చేయలేకపోయాడు, బట్ మంచి స్ట్రైక్ రేట్. ఐ థింక్ 160, 170 అతని స్ట్రైక్ రేట్. అండ్ 6 4లు 5 6ర్లతో అభిషేక్ శర్మ తన 74 రన్స్ చేశాడు ఆఫ్ 39 బాల్స్. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. టోటల్గా అందరు బౌలర్స్ని డామినేట్ చేశాడు అతను. సో అతనికి ఏంటంటే అతని ఆ బ్యాట్ స్వింగ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా ఫ్లరిష్ బ్రహ్మాండంగా ఉంటుంది. అతను చూడముచ్చటగా ఉండదు. ఆ టైమింగ్ బ్రహ్మాండంగా టైమింగ్ చేస్తాడు అతను 6లు భారీ 6లు కొడతాడు, పవర్ ఉంటుంది కానీ టైం కూడా చేస్తాడు. సో అభిషేక్ శర్మ ఇస్ ఏ స్పెషల్ టాలెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. సో అతను ఇలాంటి క్రూషల్ పంజాబ్ ప్లేయర్ అతను. అంటే విరాట్ కోహ్లీ కంపారిజన్ చేస్తున్నాను కానీ విరాట్ కోహ్లీ లేని లోటును తీరుస్తున్నాడేమో పాకిస్తాన్తో ఎన్కౌంటర్స్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో కూడా నేను చెప్పినట్టుగా ఈ టోర్నమెంట్లో 31 చేశాడు 230 స్ట్రైక్ రేట్తో. ఇక్కడ కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ప్లస్ ఆ అగ్రెషన్ కూడా చూపించాడు. విరాట్ కోహ్లీ లేని లోటు ఎందుకు ఇచ్చాడు అంటే అగ్రెషన్ కూడా చూపించాడు. ఒక స్టేజ్లో ముఖ్యంగా హరీష్ రావు నోరు పారేసుకుంటున్నాడు. ఐ థింక్ బుమ్రా కాదు, గిల్కి వేసిన ఒక బాల్ తర్వాత, షార్ట్ బాల్ తర్వాత దాన్ని బౌండరీ కొట్టాడు గిల్. ఏదో అన్నట్టుగా ఉన్నాడు. గిల్ రియాక్ట్ అయ్యాడు. నాన్ స్ట్రైకర్లో ఉన్న అభిషేక్ శర్మ ఇంకా గట్టిగా రియాక్ట్ అయ్యాడు. తన ఫ్రెండ్ అన్నందుకు గట్టిగా రియాక్ట్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఇద్దరు తూతూ మామే చాలా క్లోజ్గా వచ్చారు. అంపైర్ మధ్యలో వచ్చి వాళ్ళు విడిదేయాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత ఏం చెప్పాడు అభిషేక్ శర్మ, ఊరికి అనవసరంగా మా మీద నోరు పారేసుకుంటున్నా, దే ఆర్ గెటింగ్ అట్ ఈస్, దానికి రిప్లై ఇవ్వదలిచాను నేను అని అన్నాడు. సో అది చేయాలి కదా, అది కూడా చేయాలి. వాళ్ళు అనవసరంగా మనం రెచ్చగొడుతుంటే దానికి ఒక బ్రేక్ వేయాలి. సో ఆ బ్రేక్ వేశాడు. సో అది కూడా నాకు నచ్చింది. సో ఐఎమ్ నాట్ కంపేరింగ్ హిమ్ విత్ విరాట్ కోహ్లీ, బట్ విరాట్ కోహ్లీ లేని లోటుని, అంటే ఇలాంటి పాకిస్తాన్ ఎన్కౌంటర్స్లో విరాట్ కోహ్లీ ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. కానీ విరాట్ కోహ్లీ లేని లోటుని బ్యాటింగ్ రూపంలో కాకుండా అగ్రెషన్, అంటే గివింగ్ ఇట్ బ్యాక్ టు ది అపోజిషన్, దాంట్లో కూడా అతను తీర్చాడేమో అని అనిపించింది. సో దట్ వే హీ వాజ్ వెరీ గుడ్. సో ఆ 105 పార్ట్నర్షిప్ తర్వాత సూర్యకుమార్ డక్అవుట్ అయ్యాడు. తర్వాత తిలక్ వర్మ కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. ఎందుకంటే బాల్కి ఎప్పుడైతే కాస్త మెత్తబడిందో స్ట్రోక్ మేకింగ్ ఇట్స్ నాట్ ఈజీ. బట్ అభిషేక్ శర్మ 74 చేసిన తర్వాత అవుట్ అయ్యే టైంకి, అబ్రార్ బౌలింగ్లో అవుట్ అయ్యే టైంకి ఇంకా ఎంత 49 అంత కావాలి, రన్నే బాల్ కావాలి. సో రన్నే బాల్ కాబట్టి పెద్ద కష్టమేం కాదు.
సంజు శాంసన్ వన్స్ అగైన్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. బౌండరీ కొట్టాడు కానీ అతనికి అవకాశం ఉండేది ఈసారి కొంచెం ఒక్క రన్స్ చేయడానికి, బట్ హీ వాజ్ నాట్ దట్ ఇంప్రెసివ్. తిలక్ వర్మ తర్వాత రికవర్. తిలక్ వర్మ ఉన్న ప్రత్యేకత అంటే ఎప్పుడు వికెట్ పారేసుకోడు, ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. డిఫరెంట్ గేర్స్లో ఆడగాడు. సో ఎప్పుడైతే ఇండియాకి రన్ రేట్ చాలా ఈజీ అయిపోయిందో అతను పెద్దగా స్ట్రైక్ రేట్ గురించి ఆలోచించకుండా సాలిడ్గా ఆడడం ప్రయత్నం చేశాడు. హార్దిక్ పాండ్యా అతనికి సపోర్ట్ చేశాడు సంజు అవుట్ అయిన తర్వాత. సంజు కుడ్ నాట్ గెట్ గోయింగ్, ఐ వాజ్ బౌల్డ్. సో దాంతో మనకి వాళ్ళిద్దరు కలిసి చివరిలో ఒక 4-6 కొట్టి 19th ఓవర్లో, అంతకుముందు 18th ఓవర్లో 6 కొట్టాడు, 19th ఓవర్లో 4-6. అంటే ఎప్పుడు రైట్ టైంలో గేర్ మార్చడం తిలక్ వర్మ ప్రత్యేకత. ఈ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 13. సో ఈజీగా ఇండియా గెలిచేసింది, ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ అభిషేక్ శర్మ ఇంకొక సెకండ్ క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. కుల్దీప్ యాదవ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. స్టార్టింగ్లో చాలా క్యాచ్లు డ్రాప్ అయినాయి. అభిషేక్ శర్మ ఈ సెకండ్ ఛాన్స్ వాజ్ డిఫికల్ట్ వన్ రైట్ ఆన్ ది బౌండరీ, దట్ వెంట్ ఫర్ ఎ 6. అంటే మాకు ఏమనిపించింది, కనీసం బాల్ని లోపలికి నెట్టిన 6 అయినా ప్రివెంట్ చేసి ఉండాలి అనిపించింది. అభిషేక్ ఒక మంచి క్యాచ్ కూడా పట్టాడు తర్వాత. సో అభిషేక్ మేడ్ ఎమెంట్స్ విత్ హిస్ ఫీల్డింగ్ యాజ్ వెల్ ఎస్ విత్ హిస్ బ్యాటింగ్. సో హీ బికేమ్ ది హీరో వన్స్ అగైన్. అండ్ హీ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరు ఆడిన తీరు చాలా బాగా అనిపించింది. సో దట్ గేవ్ an example, that gave an indication for our future of Indian cricket. అండ్ ఇండియా మరొకసారి పాకిస్తాన్ని తుక్కుగా ఓడించి హ్యాపీగా సూపర్ 4లో కూడా అన్బీటన్గా కంటిన్యూ అవుతుంది. సో ఇట్ వాజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. అందరూ ఫ్యాన్స్ సండే రోజున ఫుల్ మీల్స్ ఫర్ ఫ్యాన్స్ అని మనం చెప్పాలి.